సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సెస్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకే కృషి చేస్తామని వెల్లడించిన అధికారులు. నూతన పద్మశాలి సంఘం ఆడ్హాక్ కమిటీని ప్రకటించిన నాయకులు. ఈ నెల 21న టెక్స్టైల్ పార్క్ గేట్ ముందు కార్మికులు ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించిన సిఐటియు నాయకులు. గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవడం పట్ల బీఆర్ఎస్ నాయకులు ఆందోళన. నేతన్న చౌక వద్ద రాస్తారోకో. రౌడీ షీటర్లపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని పోలీస్ అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ. సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో ఉన్న సిరిసిల్ల టౌన్ 1 మరియు సిరిసిల్ల టౌన్ 2 సెక్షన్లకు చెందిన సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేసినట్లు సెస్ మేనేజింగ్ డైరెక్టర్ రామసుబ్బారెడ్డి తెలిపారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో పలువురు వినియోగదారులు ముఖ్య అతిథులు మాట్లాడారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగిందని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్పర్సన్ ఏ నారాయణ పేర్కొన్నారు. రైతులు కమర్షియల్ డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్ల సమస్యల గురించి చర్చించారు. ఏవైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు తెలిపి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్ రామకృష్ణ గారు, మెంబర్ టెక్నికల్ టీజీఎన్ పీడీసీఎల్ నిజామాబాద్, ఎల్ కిషన్, మెంబర్ ఫైనాన్స్ టీజీఎన్ పీడీసీఎల్ నిజామాబాద్ ఎం రాజాగౌడ్, 4th మెంబర్ సీజీఆర్ఎఫ్ టీజీఎన్ పీడీసీఎల్ నిజామాబాద్ హాజరయ్యారు. మంచి మాట్లాడినంత పర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి అతను వినియోగదారుడు వస్తే అతని బడ్జెట్ కానీ అతనికి అక్కడ అందుబాటు నుంచి వచ్చినటువంటి ఏ మైండ్తో తప్పేదో అధికారుల నుంచి తెలియాలని చెప్పి సవినయంగా కోరుతున్నాను సార్. ఈ వినియోగం అలాగే సార్ ఏఈలు వీళ్ళు ఏం చెప్తారంటే సార్, కొంతమంది సర్వీసులకు వీళ్ళు ఏరియాలు నేరుగా ఇప్పించినప్పుడు అయితే చేయాలి, వాళ్ళు కూడా చోట్ల తీసుకోవాలి. అందుబాటు కేంద్రంలో పంపించి ఉండదు అందుబాటు కట్టేసి రీడింగ్ చేయడంలో మాకు ఒకటి ఇబ్బంది అయింది సార్. 30 రోజులు అంటే రీడింగ్ చేసుకొని ఇచ్చారు. నేను మొదటిసారి చేసుకొని ఇవ్వడం లేదు. 35 రోజులు అంటే మనకు 33 రోజులు వస్తుంది సార్. మేము ఆమెలో కొట్టుకుంటే ఈ 33 రోజులకు రీడింగ్ వస్తుంది సార్. 33 రోజులకు వచ్చింది, దాన్ని డిబేట్ చేసుకున్నాం సార్. మీకు అనడం కానీ మాకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఉస్మాన్ గణేష్ ఫోరం చేస్తారంటే మీరు 1000 రూపాయలు హైదరాబాద్ చెప్పారు. హైదరాబాద్ చెప్తే సార్ మాకు 1000 రూపాయలు కొంచెం మాకు ఇబ్బందికరమైన వచ్చింది కాబట్టి మీ తీర్పు వల్ల అక్కడ వినియోగదారుడు నష్టపోయింది అనే దృష్టికి మీకు తెస్తున్నాం. ఎందుకంటే ఉస్మాన్ గణేష్ది ఇక్కడ ఇబ్బంది అయింది. అక్కడ మన ఆర్సీఎస్ లో కూడా మనం చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ ఆఫీసర్ కూడా వచ్చినప్పుడు కాబట్టి సార్ అప్పుడు సార్ ఇంకొకటి ఇక్కడ మన మీటర్లు సిద్దిపేట అదే మీటర్ ఒక 3 మీటర్ 30 మీటర్ ఉంటుంది సార్. అక్కడ 300 వస్తే ఇక్కడ సిరిసిల్ల 560 వస్తుంది సార్. మీరు దయచేసి కన్జ్యూమర్ బోర్డుకి వస్తుందో రాడో అది ఎంపీసీ విషయం సార్. ఒక భాగవతం ఐఎస్ మీటర్లు మాకు సప్లై కావాలి. ఈ 0 మీటర్ల వలన మాకు ఎక్కువ నష్టపోతున్నాం, లక్షల రూపాయలు నష్టపోతున్నాం. ఇక్కడికి చెప్తారు ఆ మీటర్ క్వాలిటీ లేవు, బిల్లు ఎక్కువ వస్తుంది సార్. దయచేసి మీరు ఆర్డర్ ఉంటే మీ
ఆర్డర్ అయ్యేది మీరు ఓపెన్ గా ఎంపీ గారు మీరు ఐఎస్ మార్కులు సిద్దిపేటలో కానీ కరీంనగర్ కానీ ఎన్పీసీలో ఏ మీడియాలో చేసుకోవడం మనకి ఆ మీడియాలో కావాలి మరి మనం వేరే మీడియాలో మేము కరెక్ట్ పరిశీలించి చెప్పినాం. ఏదో ఒకటి మీకు ఆశపడిగా చెప్తలేదు, ఏదో మీకు కావాలనే కల్పితం చెప్తలేదు కాబట్టి చెప్తాను సార్. మరి కండక్ట్ చేయడం జరిగింది. కన్సూమర్ ఫోరంకి సంబంధించిన ఇష్యూస్ ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. సిరిసిల్ల టౌన్ సబ్ డివిజన్ పరిధి లోపల సిరిసిల్ల టౌన్ 1, టౌన్ 2 అనే రెండు కూడా మరి ఈ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండే సమస్యలు రైతాంగానే కానీ కమర్షియలే కానీ డొమెస్టికే కానీ మిగతా ఇతర కేటగిరీస్ ఏవైతే ఉంటాయో అవన్నిటి గురించి మనకు సంబంధించిన ఇష్యూస్ మనకి ఇక్కడికి వస్తే వాటి గురించి క్షుణ్ణంగా పరిశీలించి వాటి సమస్యలకు ఒక పరిష్కారం చూపాలనే దాని గురించి అనేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. మా ప్రతి నెల లోపల మాకు దాదాపుగా 7 నుంచి 8 మీటింగ్స్ కండక్ట్ చేస్తాం, లోకల్ కోర్ట్స్ కండక్ట్ చేస్తాం. నాకు 8 జిల్లాలు వస్తాయి. 8 జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున కంపల్సరిగా నేను పోవడం జరుగుతుంది. అక్కడ ఉండే సమస్యలు రైతాంగానికి వచ్చేది జనరల్గా ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటే వాటి ప్లేస్లో కొత్తవి పెట్టేసి వాళ్ళకు మోటార్లు కాలిపోకుండా సిబ్బందికి చెప్పేసి తక్షణమే వాళ్ళ పంటలను రక్షించుకోవడానికి ఏమేమి మనం చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా చేయించడానికి మేము వాళ్ళకి తగిన సూచనలు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ తరుణంలో ఇప్పుడు అంతా వర్షాకాలం వచ్చేసింది, వర్షాలు వస్తున్నాయి, రైతులంతా పొలాలలో వాళ్ళ ఫీల్డ్లలో పనులు చేసుకుంటున్నారు. మరి ఈ తరుణంలో ఏంటంటే లూజ్ లైట్స్ ఉంటే వాటికి మిడిల్ పోల్స్ అయినా లేకపోతే వాటిని రెక్టిఫై చేసి ఇవ్వడం జరగాలి. వాటిని దాదాపుగా నవంబర్ నుంచి మనము సమ్మర్ ప్లాన్ యాక్షన్ అనేది ఒకటి తీసుకున్నాము. ఎన్పిడిసిఎల్ పరిధిలో అందరితో పాటు సెస్ కూడా అదే రకంగా వాళ్ళు కూడా మరి ఈ సమ్మర్ ప్లాన్లలో మిడిల్ పోల్లు లూజ్ లైట్స్ చేయమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మరి అక్కడక్కడ పనులు జరిగిన కొన్ని ప్రదేశాల్లో ఇంకా లూజ్ లైట్స్ ఉన్నవి, మిడిల్ పోల్స్ కావాలి, ఓవర్లోడ్గా ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, వాటి ప్లేస్లో కొత్త ట్రాన్స్ఫార్మర్స్ లేకపోతే ఎన్హాన్స్మెంట్ ట్రాన్స్ఫార్మర్స్ కావాలని రైతాంగం ఇంకా వస్తున్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉన్నట్టుగా ఇప్పుడు మాకు ఈ సందర్భంలో మాకు తెలుస్తుంది. దాన్ని వారి సంబంధిత అధికారి డి గారు లేకపోతే ఎండి గారు ఇక్కడే ఉన్నారు, వాళ్ళతో చెప్తున్నాము. అదేవిధంగా చైర్మన్ గారు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. రైతాంగానికి లో వోల్టేజ్ సిస్టమ్ రావద్దు. లో వోల్టేజ్ సిస్టమ్ వల్ల పంటలు పోయినా పంటలు నష్టమై వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసిన బాధ్యత మేనేజ్మెంట్ మీద ఉందని ఈ సందర్భంగా వాళ్ళకి తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. అవన్నీ తూచా తప్పకుండా పాటించి రైతాంగానికి అందరికీ కూడా మరి పుష్కలమైన వాటర్ ఉంది, ఆ వాటర్ని అవైల్ చేసుకునేందుకు కరెంటు కావాలి. ఆ కరెంటు కూడా నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇవ్వాలని వాళ్ళకు మీ అందరి తరఫున కూడా వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. దానికి తగిన సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడక్కడ కొన్ని ఈఆర్ఓకి సంబంధించిన బిల్లుల విషయంలో అంటే ఇక్కడ ఆన్లైన్ సిస్టమ్ లేదు, ఆఫ్లైన్లో ఉంది. కాబట్టి వాళ్ళలో ఏదైనా తప్పిదాలు జరిగితే మీటర్ రీడింగ్స్ ఆ రీడరు ప్రాపర్ వేలకపోకుండా వాళ్ళు చేయకుండా ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకు పోయి రీడింగ్ తీసేసి ఇస్తే లంచం అమౌంట్ వస్తుంది, అది కన్సూమర్ కంటే పొజిషన్లో ఉండదు. కాబట్టి ఇలాంటి తప్పిదాలు ఉన్నాయి, అవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని ఈఆర్ఓ ఏవో తర్వాత ఆ వాళ్లకు పెద్దధికారి ఏవో రెవెన్యూ సంబడి ఇస్తే వాళ్ళైనా కూర్చొని వెంటనే మరి పరిష్కారం చేసుకోవాలని చెప్తున్నాను. అదేవిధంగా బిల్లు కూడా మరి ప్రతి నెల 30 రోజులకు మరి బిల్లు తీసే కార్యక్రమం మనకు ఉంది. అది సిస్టంలోనే అది ఇన్కార్పొరేట్ చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు చేసినా కానీ 30 రోజులకు క్యాలిక్యులేట్ చేస్తుంది. అందరికి కూడా 30 రోజుల్లో ఒకవేళ రాకపోతే 1 రోజు 2 రోజులు ముందైనా రావచ్చు, వెనకైనా రావచ్చు. అలాంటి వాటికి తక్కువ రోజులలో వస్తే వాటికి యావరేజ్ చేసేసి 30 రోజులకు కుదిస్తారు. అదే ఒకవేళ ఎక్కువైతే అది 30 రోజులకే కుదించి అది
ఇబ్బంది లేదు, అవి కంపల్సరీ కట్టుకోండి. అవి రాకుండా చూడడానికి మ్యాక్సిమం సిబ్బందిని పెట్టి తీపిస్తే ఈ సమస్య సాల్వ్ అవుతుంది. కానీ సిబ్బందికి కూడా కొంచెం కొత్త ఉంది కాబట్టి ఇలాంటి సమస్యలు అప్పుడప్పుడు ఆపాదనలో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి మీరు కూడా కోఆపరేట్ చేస్తారని నేను ఈ సందర్భంలో మీ అందరికీ చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మెంబర్స్ కూడా అనుకున్న రీతిలో లేదు, మనకు కన్స్యూమర్స్ ఎక్కువ ఉన్నారు, సర్వీసెస్ ఎక్కువవి, దానికి తగ్గట్టు కూడా స్టాక్ లేదు. సిఎస్సి సెంటర్లో మరి వాళ్ళ పనితనం కూడా అంతంత మాత్రమే ఉంది కాబట్టి వాటిని కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళ ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే యాంటీ కరప్షన్ లేకుండా చేసుకోవాలని మనకు ఎప్పటి నుంచో చెప్తున్నాము, గవర్నమెంట్ చెప్తుంది, డిపార్ట్మెంట్ చెప్తుంది, అందరం కూడా చెప్తున్నాము. కాబట్టి రైతాంగానే కానీ మిగతా కన్సూమర్సే కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కన్సూమర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు విన్నపం ఏంటంటే మీరు ఎవరికి కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా మీరు పనులు స్వచ్ఛందంగా వాళ్ళ ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ఎంపీ గారు కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. కరప్షన్ అంటూ ఎక్కడ కూడా ఉండద్దు, ఆ పేరు రావద్దు, ఎలాంటి కన్సూమర్ కూడా బాధపడకుండా మన సర్వీసు 24 గంటలు వాళ్ళకి ఇవ్వాలని, మరి అట్లా కాకుండా ఉంటే వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ గారికి సూచించడం జరిగింది. తర్వాత ఇక్కడ చాలా చెప్పారు ఏసీడీ అనేది సంబంధిత అధికారులకు ఉంటే మన కస్టమర్లకి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వాడుకునేది అధికంగా ఉంటే అధికంగా ఎవరైతే కన్సూమర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం కంపల్సరీగా అడిషనల్ కన్సంప్షన్ డిపాజిట్ అని మనం ముందే కట్టించుకుంటాం. సరే, మరి అందరికీ తెలిసిన విషయమే, సంపత్రావు గారు కూడా అన్నారు, మాకు అందరికీ తెలుస్తుంది సార్. కానీ ఇంకా కింద బాటం లెవెల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి తెలియజేస్తే బాగుంటుంది, వాళ్ళకు నోటీసులు ఇస్తే బాగుంటుంది అన్నారు. కానీ నోటీసులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కానీ దీన్ని వైడ్గా పబ్లిసిటీ చేద్దాము, చేసేసి ప్రతి కన్సూమర్కి అంటే ఏసీకి వచ్చే కన్సూమర్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ముందుగానే ఇలాంటి ఈ సిస్టమ్ ఇలా ఉంటుంది, ఈ సిస్టమ్ ప్రకారం కట్టవలసి వస్తుంది అని ఒక అవగాహన అనేది ఏర్పరచడానికి అవగాహన సంస్థలు కూడా మరి ఎంపీ గారు చేపట్టాలని ఈ సందర్భంగా మరి వాళ్ళని సూచించడం జరుగుతుంది. అదేవిధంగా మరి సీజనల్ అంటే కన్సూమర్ ఫోరం తరఫున నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి సెక్షన్ ఆఫీసు, ప్రతి సబ్ డివిజన్ ఆఫీసు, ప్రతి డివిజన్ ఆఫీసు, ఎంపీఆర్ ఆఫీసు, రెవెన్యూ ఆఫీసు వీళ్ళందరూ కూడా సిటిజన్ చార్ట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. సిటిజన్ చార్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫలానా పని ఫలానా వ్యక్తి లోపల ఫలానా టైంలో మనం దాన్ని చేయడానికి ఆస్కారం ఉంటుంది అని సూచిస్తుంది. కాబట్టి రైతాంగానికే కానీ మిగతా కస్టమర్సే కానీ ఒక సమస్య వచ్చి ఒక అప్లికేషన్ తీసుకుపోయి ఫలానా ఏడికో ఇస్తే ఆ సమస్యను ఎంత కాలంలో వాళ్ళు చేయాలనేది ఆ సిటిజన్ చార్ట్ ఉంటుంది. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా కన్సూమర్స్ తెలియాలంటే వీళ్ళు ప్రతి సెక్షన్ ఆఫీస్ దగ్గర వాళ్ళు డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది. నేను ప్రతిసారి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయినా కానీ కొంతమంది ఏడీలు దాన్ని మరి దొంగలు చేసి అవన్నీ ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేస్తారని తెలియడం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్లీ ఎంపీ గారు ఇది మీరు స్పెషల్గా ఈ సిటిజన్ చార్ట్ మాత్రం డెఫినెట్గా ప్రతి సెక్షన్లో సబ్ డివిజన్లో కాకుండా ఎక్కడైనా మెయిన్ సెంటర్లో కూడా పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పెట్టేయండి. ప్రతి కన్సూమర్స్ కూడా అది తెలిస్తే వాళ్ళకి అవగాహన వస్తుంది. దాని ప్రకారంగా అధికారులను కూడా నిలదీసి అడగడానికి ఒక ఛాన్స్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ చేస్తారని మేము అనుకుంటున్నాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రెవెన్యూ కలెక్షన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి కన్సూమర్ కూడా మరి అనుకున్న తడవడే బిల్లింగ్ కాగానే మరి రెవెన్యూ కలెక్షన్స్ ఇన్ టైంలో బిల్లులు కట్టేసి సంస్థలకు సహకరిస్తే మరి మనకు రేపు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కానీ సబ్స్టేషన్లు అని లైన్ కానీ మెడికల్ పోలీ కానీ మిగతా కార్యక్రమాలు అన్నింటినీ కూడా మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెవెన్యూ కలెక్షన్స్ బ్రహ్మాండంగా చేస్తారని చూస్తున్నాం. ఇంకోటి రెండో విషయం ఏంటంటే ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ అనేది చాలా విపరీతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ప్రతి రేల్ పూల్ దగ్గర ఐరన్ పోల్స్ దగ్గర చాలా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం శ్రద్ధగా చూసుకొని ఒకవేళ దాన్ని వల్ల చాలా ప్రమాదకరం ఉంది అనుకుంటే వాటిని తీసేసి వాటి స్థానంలో ఈ సిమెంట్ పోల్ లాంటివి కూడా వేసుకుంటే మరి కన్సూమర్స్ పైన మిగతా రైతాంగం కంటే మరి ఈ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉంటుందని ఈ సందర్భంగా కూడా చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి విద్యుత్ అధికారులందరూ కూడా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే
అవగాహన సదస్సులని ఏర్పాటు చేసేసి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కాకుండా మనం ఏమేమి చర్యలు తీసుకోవాలి, కన్సూమర్స్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది మరి వాళ్ళకు అవగాహన ఒక సదస్సు లాగా కండక్ట్ చేసి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సిరిసిల్ల పద్మశాలి సంఘంలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు అధిక రుసుము పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు పద్మశాలి సంఘం నాయకులు వెల్లడించారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పద్మశాలి సమాజంలో ఇప్పుడిప్పుడే ఐక్యమత్య వస్తుందని, దాన్ని పేద ధనిక తారతమ్యాలతో వేరు చేయడం సరికాదని పద్మశాలి సంఘం నాయకులు అన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ నుంచి పెద్ద మొత్తంలో ఫీజు పెట్టడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తే దాన్ని సవరించేది లేదని తేల్చి చెప్పడం కుల పెద్దలకు తగదని అన్నారు. దీంతో చేసేది లేక తాము నూతన పద్మశాలి సంఘంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనిని అడ్హాక్ కమిటీ వేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో కొండ ప్రతాప్, కుస్మ విష్ణుప్రసాద్, రిక్కుమల్ల మనోజ్ కుమార్, గుజ్జ శివరాం తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి ఎన్నికల్లో అంటే ఎన్నికలు నిర్వహిస్తా అని కొంతమంది చెప్పడం వల్ల ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ మీటింగ్లో కూడా గతంలో మేము హెచ్చరిక చేసినాము. ఎందుకంటే రుసుము బాగా పెంచారు. 50,000, 40,000, 25,000, 15,000 చొప్పున వాళ్ళు పెంచారు కాబట్టి అంత రుసుము వెళ్ళదు. ఎందుకంటే సిరిసిల్ల ఆకలి సేవలు ఆత్మహత్యలు బాగుండే, అటువంటి దాని నుంచి వచ్చిన దీనికి ఇంత రేటు అవసరం లేదని మేము అన్నా కూడా ఈనాటి వరకు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టలే, దాన్ని తగ్గింపు చేయలే. కాబట్టి ఈరోజు మేము ఒక నూతనంగా పద్మశాలి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పద్మశాలి సంఘాన్ని కూడా ఇక్కడ ఉన్న పెద్దలంతా ఏకగ్రీవ ఆమోదం చేశారు. కాబట్టి ఈరోజు సిరిసిల్ల పద్మశాలి సంఘం అని పేరు పెట్టి ఇలా కొంతమంది అడక్ కమిటీ మెంబర్ చేశారు. ఆ మెంబర్ ద్వారా ఈ అడక్ కమిటీ ఎన్నుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈరోజు ఈ 12 ఆఖరికై సాయంత్రం వరకైనా మేము తగ్గింపు చేస్తాము. మేము కూడా పద్మశాలి అనే భావన మీకు కలిగితే తప్పకుండా తగ్గింపు చేసి మళ్ళీ కొత్త రిపోర్టు ఎన్నికల ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నికల్లో అధికంగా రుసుము పెట్టడం వల్ల తగ్గించాలని చెప్పి మేము కోరడం జరిగింది. వారు మళ్ళీ మీటింగ్ పెట్టి అదే రుసుము కొనసాగిస్తూ మేము ఇంతే ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. కావున మేము అందరం కలిసి ఐక్యంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే నూతన పద్మశాలి సంఘంను ఏర్పాటు చేస్తూ ఇది పేదల పక్షాన ఉండే విధంగా ఉండేలా చేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకొని నూతన పద్మశాలి సంఘం ఏర్పాటు కోసం ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసి ఈరోజే అడక్ కమిటీ అన్నది వేయడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే రాబోయే పద్మశాలి కమిటీ ఏదైతే ఉందో ఈ అడక్ కమిటీ అన్నది నిర్ణయించడం జరుగుతుంది. ఈ కమిటీ ఒక్కటే కాకుండా సిరిసిల్ల పద్మశాలి సంఘం కమిటీ ఒక్కటే కాకుండా వార్డుల వారీగా కూడా అధ్యక్షులను ప్రకటన చేయడం జరుగుతుంది త్వరలో అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాం. జై జై పద్మశాలి. సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న ఈ ఎన్నికలకు 50,000 అని కేటాయించి 40,000 ప్రధాన కార్యదర్శికి, 30,000 ఉపాధ్యక్షుడికి, 25,000 కోశాధికారికి, 15,000 మరి డైరెక్టర్కు అని చెప్పడం నిజంగా దురదృష్టకరం. ఇవాళ చూసుకుంటే కరీంనగర్లో లేదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేదు, మరి ఎక్కడ లేని విధంగా ఏ ఎలక్షన్కు లేని విధంగా మా సిరిసిల్ల పెద్దలు ఒక రేటు నిర్ణయించి ఈ కులంలోనే చీలికలు తెచ్చే విధంగా ప్రయత్నం చేయడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఐక్యమత్యమే మహాబలం, పద్మశాలిల మన ఒక్కటి అంత ఒకటి అనే ఒక నినాదంతో పోతున్న సమయంలో మీరు చిన్నవాళ్ళు, మీరు గరీబోళ్ళు, మీకు మాకు సంబంధం లేదు, మీ పెద్ద సీట్లము మేము ఇంతే పెడతామనడం నిజంగా దురదృష్టకరం. ఇవాళ నేనున్న 1,00,000 రూపాయలు పెట్టుకొని ఓ 10-11,000 నామినేషన్ కేసి 90,000తోటి నేను ఎలక్షన్లో నిలబడి అధ్యక్షుని పోటీ చేసి పద్మశాలి సమాజానికి సేవ చేయాలని నాకు కనిపించింది. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు మూలపడ్డ పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ 50,000 నామినేషన్కే కడితే మరి ఎలక్షన్లకు ఎంత పెట్టాలి? దాదాపు వీళ్ళు అంత ధనికులని ఓటుకు అధికమైనగా ఇచ్చి మాలాంటి వాళ్ళని అనగదొక్కడమే కానీ పేదవాళ్ళు ముందుకు వచ్చి అందరం కలిసి ఉందామనే ఉద్దేశం వీళ్ళకు లేదు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మరో పద్మశాలి ఐక్యమత్యంతో పేదరిక వర్గానికి సంబంధించినట్టుగా అన్ని విధాల సేవలు చేసే విధంగా వార్డు బేస్గా కమిటీలు వేసి కమిటీల ద్వారా
వాళ్లకు ప్రతి ఒక్క పద్మశాలి కుటుంబానికి అనుకూలంగా వాళ్ళు ఉండే విధంగా, అదేవిధంగా పట్టణ పద్మశాలి ఉండే విధంగా అందరికీ మేమున్నామని ఇప్పటి వరకు ఏ చాలా పద్మశాలి వ్యక్తి కానీ పెద్ద మనిషి కానీ పేదవాడు చనిపోతే రాలేదు. అలా కాకుండా మేము వాళ్ళ దగ్గరికి పోయి మనమంతా ఒకటి, మనం పద్మశాలిలం అని చెప్పి వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చి మరి ఆ విధంగా ఒక ఐక్యమత్యం చేసే విధంగా మేము పోరాటి చేసి కులాన్ని ఒక ఐక్యబలం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు వచ్చాము. మేము పద్మశాలి సంఘం ఏర్పాటు చేస్తాము. త్వరలో వాళ్ళకి ఇట్లా తక్కువ చేసి లేకపోతే మాత్రం దీని మీద నిరసనగా చేస్తూ దీన్ని ఖచ్చితంగా చేసి తీరడమే. జై పద్మశాలి, జై జై. టెక్స్టైల్ పార్క్ కార్మికులకు నష్టం చేసే విధానాలను ప్రభుత్వ అధికారులు మానుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. ఈరోజు తంగలపల్లి మండలంలోని టెక్స్టైల్ పార్క్లో కార్మికుల అత్యవసర సమావేశం యూనియన్ అధ్యక్షులు కూచన శంకర్ అధ్యక్షతన జరిగింది. టెక్స్టైల్ పార్క్లో 2023 సంవత్సరం బతుకమ్మ చీరల బ్లౌజ్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 10% యారన్ సబ్సిడీ డబ్బులను అందించడంలో అధికారులు కాలయాపన చేస్తున్నారని కోడం రమణ మండిపడ్డారు. టెక్స్టైల్ పార్క్లో కార్మికులకు సబ్సిడీ తగ్గించకుండా సిరిసిల్లలో కార్మికులకు ఇచ్చిన మాదిరిగా మీటర్కు 1.42 పైసల చొప్పున అందించాలని గతంలో అధికారులకు అనేకసార్లు తెలియజేసినప్పటికీ పెంచకుండా కార్మికులకు నష్టం జరిగే విధంగా వ్యవహరిస్తున్నారని, అదేవిధంగా నేతన్న పొదుపు పథకం పూర్తి అయినప్పటికీ డబ్బులు కార్మికుల ఖాతాల్లో జమ చేయడంలో నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమస్యలు అనేకసార్లు ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ జూలై 21 సోమవారం రోజున ఒకరోజు బంద్ చేపడుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సదానందం, వేణు, శ్రీకాంత్, ఆంజనేయులు, అంబదాస్, వెంకటేష్, మహేష్, అశోక్, రమేష్, శ్రీనివాస్, కనకయ్య, వరప్రసాద్, గంగారాం, లక్ష్మణ్, రవి, శంకర్, ప్రభాకర్, నరహరి, సత్యనారాయణ, సంపత్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో ప్రధానంగా టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి 2023 బతుకమ్మ చీరల బ్లౌజ్ పీస్ వస్త్రానికి సంబంధించి రావాల్సిన 10% యారన్ సబ్సిడీ, అదేవిధంగా థ్రిఫ్ట్, నేతన్న పొదుపు పథకము మరియు ఇతర పార్కులో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో మరి టెక్స్టైల్ పార్క్ కార్మికులకు సంబంధించి యారన్ సబ్సిడీ విషయంలో కార్మికులకు నష్టం చేసే విధంగా ఈ ప్రభుత్వము అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా మరి ఒక మీటర్కు ₹42 చొప్పున వెంటనే అందించాలనే డిమాండ్తోని మరి సోమవారం రోజున ఒకరోజు టెక్స్టైల్ పార్క్ పూర్తిగా బంద్ పెట్టి పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇటు సోమవారం రోజున ఒకరోజు జరిగే ధర్నాలో టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలి. ఏదైతే మన సబ్సిడీ మనకు నష్టం జరిగే విధంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు మనం అందరం కూడా పోరాటం చేయాలని చెప్పి, పోరాటంలో కలిసి రావాలని చెప్పి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్గా టెక్స్టైల్ పార్క్ కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే టెక్స్టైల్ పార్క్లో కార్మికులకు మరి మెరుగైన వేతనాలు అందించాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆర్డర్లను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే బతుకమ్మ చీరల బ్లౌజ్ పీస్ వస్త్రాన్ని ఇచ్చారు. కానీ కార్మికులకు సంబంధించి కూలీ నిర్ణయం సందర్భంగా మరి సిరిసిల్లాలో ₹5.25 ఒక మీటర్కి ఇస్తే కేవలం పార్కులో 2 పన్నులకు కలిపి ₹3 ఇవ్వడం జరిగింది. అప్పుడే మేము కూలీ కార్మికులకు సరిపోదని పెంచాలని చెప్పి అడిగినప్పుడు అప్పుడున్నటువంటి అధికారులు మరి యారన్ సబ్సిడీ 2 పన్నులకు కూడా ఒక పన్నుకు ₹42 చొప్పున వస్తుంది కాబట్టి కార్మికులకు ఎలాంటి నష్టం జరగదని చెప్పి మమ్మల్ని ఒప్పించి మరి కార్మికులని సమ్మెకు లేకుండా చేశారు. మేము కూడా అధికారుల హామీతోని మేము కూడా యారన్ సబ్సిడీ వస్తుందని చెప్పి నమ్మి ఈరోజు బతుకమ్మ చీరల బ్లౌజ్ పీస్ వస్త్రాన్ని ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే అధికారులు మరి ఆ ₹42 కాకుండా తగ్గించి కేవలము 75 పైసలు మాత్రమే గత సంవత్సరం అందించడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా అట్లా అందిస్తే మరి కార్మికులకు తీవ్రంగా నష్టపోయే అవకాశం, ఒక్కో కార్మికుడు దాదాపు ₹10,000 వరకు కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వము మరి కార్మికుల ఇబ్బందులను జరిగే నష్టాన్ని గుర్తించి వెంటనే ఆ మీటర్కు ₹42 చొప్పున యారన్ సబ్సిడీ వెంటనే అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున మరి అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా థ్రిఫ్ట్ పథకానికి సంబంధించి కూడా కార్మికులు పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినవి మరి అందించడంలో తీవ్రంగా కాలయాపన చేస్తున్నారు. మరి కార్మికులు ఆర్థికంగా అనేక ఇబ్బందులతో ఉన్నారు. మరి స్కీము అయిపోయింది కాబట్టి ఆ డబ్బులు వస్తే కార్మికులకు ఎంతో అవసరాలకు ఉపయోగపడతాయి కాబట్టి వెంటనే అందించే విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ అనేది కార్మికుల ఉపాధి కోసం ఏర్పాటు చేస్తే ప్రస్తుతం పార్కులో కార్మికులకు ఉపాధి లేకుండా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి కార్మికులు
కుటుంబాలని వదిలి వెళ్ళి ఇతర ప్రాంతాల్లో పనిచేసుకునే పరిస్థితి మరి దాపించింది. దీనికి ప్రధానంగా ఇక్కడ పరిశ్రమలు మూతపడడం కావచ్చు, ఇక్కడ కార్మికులకు సంబంధించినటువంటి అనేక సదుపాయాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ టెక్స్టైల్ పార్క్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ సమస్యలను పరిష్కరించి పూర్తి స్థాయిలో పరిశ్రమలను ప్రారంభించి కార్మికులకు ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి యజమానులు కూడా ఆలోచించాలి. మరి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల మీద కూడా మీరు కూడా ముందుకు రావాలి. ఈ కూలీకి సంబంధించి కూడా అగ్రిమెంట్ ముగిసింది కాబట్టి కూలీ పెంచేందుకు కూడా ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ, రాబోయే ప్రభుత్వ ఆర్డర్లకు సంబంధించి కూడా కార్మికులకు మెరుగైన వేతనాలు వచ్చే విధంగా కూలీ నిర్ణయిస్తేనే మేము ప్రభుత్వ వస్త్రాలు ఉత్పత్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, పెద్ద ఎత్తున ఇవన్నీ సమస్యల మీద ఒకరోజు పూర్తిగా బంద్ పెడుతున్నాం. కాబట్టి కార్మికులందరూ సోమవారం రోజున ఉదయమే డే డ్యూటీ నైట్ డ్యూటీ కార్మికులందరూ కూడా పూర్తిగా 24 గంటలు పార్కును బంద్ చేసి మన సమస్యల పరిష్కారం కోసం, మన హక్కుల సాధన కోసం ఒకరోజు బంద్లో పాల్గొని విజయవంతం చేయాలి. అందరూ కూడా ఉదయం 8 గంటల వరకే ఇక్కడ టెక్స్టైల్ పార్క్లో క్యాంటీన్ వద్దకు వచ్చి ఉండాలని చెప్పి CITU టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్గా కార్మికులందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. కార్మికులకు రావాల్సినటువంటి 10% యారన్ సబ్సిడీ వరకు ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మరి గతంలో ₹1.42 ఏదైతే ఇస్తామన్న ప్రభుత్వము మరి 2022కు సంబంధించి 75 పైసలు మాత్రమే లెక్కగట్టి ఇవ్వడం జరిగింది. అట్లా కాకుండా మాకు ఏదైతే ఒప్పందం ఉందో ఆ ఒప్పందం ప్రకారమే ₹1.42 ఒక పన్నుకు ₹2 రెండు పన్నులకు కలిపి ₹2.84 ఇస్తామని ఒప్పందం కుదిరిన అప్పుడు ఆ అశోక్ రావు ఏడీ గారు మాకు హామీ ఇచ్చిండు. అదే ప్రకారంగా మాకు వస్తాయని చెప్పేసి మేము ఇన్ని రోజులు ఊరుకున్నా కానీ మొన్న 2022కు సంబంధించి పూర్తిగా ఎటు కాకుండా 72 పైసలు, అది ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో మాకు 72 పైసలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కాకుండా ₹1.42 ఇవ్వాలని చెప్పేసి అధికారులకు లెటర్ ఇవ్వడం జరిగింది. అందరికీ ఈ సమస్య మీద అందరినీ అధికారులను కలవడం జరిగింది. అదే ప్రకారంగా వస్తాయంటే మరి ఆ ₹5 లెక్కగట్టి ఇచ్చిండ్రు. మరి ఆ ₹5 అనేది మాకు కూడా అర్థమైతే లేదు. అది దేని మీద అని లెక్క చేసిండ్రు అనేది అర్థమైతే లేదు. కాబట్టి ఏదైతే కనీసం ₹1.42 అన్నా వెంటనే ఇక్కడ ఉన్న కార్మికులకు అందించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతాం. మళ్ళా రేపు సోమవారం రోజు ఒకరోజు పూర్తిగా టెక్స్టైల్ పార్క్ బంద్ పెట్టి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా వెంటనే అధికారులు స్పందించి కార్మికులకు రావాల్సిన ₹1.42 అందించి కార్మికులకు వాళ్ళ ఖాతాలో జమ చేయవలసిన కోరుతాను. లేని పక్షంలో పెద్ద ఎత్తున CITU పక్షాన పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుంది. రేపు సోమవారం నాడు ఒకరోజు పూర్తి స్థాయిలో బంద్ పాటిస్తున్నామని చెప్పి ఈ రకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలు పాయిజన్కు నిలయాలుగా మారాయని, అధికారుల నిర్లక్ష్యంతో ఒక సంఘటన మరవక ముందే మరొక ఘటనలు జరుగుతుండడంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని ఈరోజు బీఆర్ఎస్ నాయకులు కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నేతన్న విగ్రహం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల కాలంలో 90 మంది విద్యార్థులు చనిపోవడం జరిగిందని కంచర్ల రవిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కాలంలోనే 1000 మందికి పైగా విద్యార్థులు విషాహారం తిని ఆసుపత్రి పాలయ్యారని, గురుకులాలు, కేజీబీవీలు, సోషల్ వెల్ఫేర్, సర్కార్ బడుల్లో మధ్యాహ్న భోజన పథకంలో ఎక్కడ చూసినా అదే పరిస్థితి అని, వరుసగా ఒకదాని వెంట ఒకటి ఆహారం కలుషితం కావడం, విద్యార్థులు దవాఖాన పాలు కావడం, పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రంలో సర్వసాధారణమైందని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలు మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉంటారని, ఈ ప్రభుత్వాన్ని నమ్మి గురుకులాలకు పంపిస్తే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని, గురుకులాలకు పంపించాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్లు తెరిచి గురుకులాలు, సాంఘిక సంక్షేమ పాఠశాలలపైన అధికారులతో సమీక్ష నిర్వహించి మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ సంఘటనలకు కారణమైన అధికారులను శాశ్వతంగా ఉద్యోగాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టె శ్రీనివాస్, నాయకులు వడ్లూరి సాయి సూర్య, ముద్ద అనిల్ గౌడ్, ఎస్కే అప్రోచ్, రాజేష్, రాజు, నరేష్, వెంకటేశం, శ్రీనివాస్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులలో కానీ హాస్టల్లో కానీ ఫుడ్ పాయిజన్ అయి చనిపోవడం జరుగుతుంది. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఒక 90 మంది విద్యార్థులు బలి తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా గురుకులలో చదివే పేద విద్యార్థుల ఎంతో మంది చనిపోవడం జరిగింది. పాము కాటు గురై ఫుడ్ పాయిజన్తో సుధా చనిపోవడం జరిగింది. విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థులను ఎంతో ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని, ఒక ఉద్యోగాలు చేస్తారని నమ్మకం కొద్దీ హాస్టళ్లకు పంపిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు పుత్రశోకం మిగిలిస్తుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.
నిజంగా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులలో ఎంత ఉన్నత స్థాయి చదువులు కానీ ఒక విద్య ఎంతో దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో గురుకులు అంటే నెంబర్ 1 ఉండే. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ పెట్టుకున్నారు. ఇప్పటికి కూడా అక్కడ ఇక్కడ విద్యార్థులకు ప్రాణాలతో చెలగాటమే. ముఖ్యమంత్రి గారు మేము రాజకీయం చేయడం లేదు, విద్యార్థుల ప్రాణాలంటే మీకు లెక్క లేదా అని ఈ సందర్భంగా అనడం జరుగుతుంది. నిన్నటి రోజున మన జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్లో విద్యార్థులు ఒక 35 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. ఒక 6 పరిస్థితి సీరియస్గా ఉంది. దాని మీద అధికారులు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఇంతవరకుగా స్పందించకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఢిల్లీ బోర్డు కాదు, ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, విద్యార్థులు ప్రాణాలు పోతుంటే పిట్టలు రాలినట్టు రాలినా మీరు స్పందించకపోవడం టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా మనోవేదన చెందడం జరుగుతుంది. ఇప్పటికైనా విద్యార్థులు గురుకులాల్లో ఎలా జరుగుతుంది ఒక సమీక్ష చేయండి. మీరు ఆనాడు ఖచ్చితంగా చెప్పారు, మన అధికారులు నెలకొకసారి విజిట్ చేస్తా అన్నారు. మీ మాటలు గాలి మూటలే అని సందర్భంగా తెలియజరుగుతుంది. విద్యార్థులతో చెలగాట మాడకండి. రాష్ట్ర ప్రభుత్వానికి మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఖచ్చితంగా విద్యార్థులు పట్టించుకోండి, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడకండి అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఎట్లా ఉండే గురుకులు ఇప్పుడు ఎలా అవుతున్నాయని ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలకు పేద విద్యార్థులే అలా గురుకులాల్లో చదివేటోళ్ళు, గురుకులాల్లో చదివే విద్యార్థులకు ప్రాణాలతో చెలగాట మాడకుండా ఎక్కడ మన ఫుడ్ పాయిజన్ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుందని ఒక సమీక్ష పెట్టండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు కేటీఆర్ గారి నాయకత్వంలో అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థులకు ప్రాణ నష్టమైన ఆరోగ్యంగా ఏమన్నా జరిగినదుతా పూర్తిగా బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం వహించాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల మీద ఇంకా కూడా ప్రేమ లేదు. విద్యార్థులు బంగారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వెంటనే వాళ్లకు మెరుగైన వైద్యం అందించాలి. ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవుతుందో వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకోవాలి, అధికారులను సస్పెండ్ చేయాలి, అవసరమైతే శాశ్వతంగా డిస్మిస్ చేయాలని మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, 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 ఏమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఏమి రాజ్యం. పోలీస్ అధికారులు సిబ్బంది పారదర్శకంగా వ్యవహరిస్తూ ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని, స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ మహేష్ బి గీతే అధికారులను సూచించారు. పోలీస్ స్టేషన్ తనిఖీల్లో భాగంగా పోలీస్ సిబ్బంది నిర్వహించిన పరేడ్ కిట్ ఆర్టికల్స్ తనిఖీతో పాటుగా పోలీస్ స్టేషన్లో రిసెప్షన్, CCTNS విభాగాల పనితీరు, పలు రికార్డులను, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులపై రివ్యూ చేసి పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బంది పనితీరు బేషుగ్గా ఉందని జిల్లా ఎస్పీ అభినందించారు. చందుర్తి సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి సర్కిల్ ఇన్ఫర్మేషన్ బుక్, క్రైమ్ రికార్డ్, ప్రాపర్టీ రిజిస్టర్, పిటిషన్ రిజిస్టర్లను పరిశీలించి సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ శాంతి భద్రతల పరిరక్షణకు ఆయా ఎస్ఐల ద్వారా చర్యలు తీసుకోవాలని సిఐకి ఎస్పీ సూచించారు. తరచుగా సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లను తనిఖీ చేస్తూ సిబ్బంది పనితీరును పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని, గ్రామాల్లో తరచూ పర్యటిస్తూ ప్రజలతో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తూ గ్రామాల్లో జరిగే శాంతి భద్రతల విషయాలను ముందస్తుగా తెలిసేలా ఇన్ఫర్మేషన్ ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ అన్నారు. స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పెట్రోలింగ్ సమయంలో సిబ్బంది, అధికారులు తనిఖీ చేస్తూ వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని, చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు, యువతకు గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై నిఘా కఠినతరం చేస్తూనే వాటి వలన కలుగు అనార్థాలపై, సైబర్ నేరాల నియంత్రణపై చైతన్యపరచాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు.
పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటిన అనంతరం పోలీస్ అధికారులు సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన షటిల్ కోర్టు ప్రారంభించి వారితో కలిసి షటిల్ ఎస్పీ ఆడారు. ఎస్పీ వెంట సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు రమేష్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ సిబ్బంది ఉన్నారు. ఒక్కొక్కరు పేరు ఎప్పుడు వచ్చినా చెప్పండి. 90 బ్యాచ్ సార్, మల్లేష్ 90 బ్యాచ్ మల్లేష్ హెడ్ కానిస్టేబుల్ సార్. ఏ పని చేశారు సార్? జనరల్ డ్యూటీ. జనరల్ డ్యూటీ. महाराज सर ये आपको ठीक से नहीं लगा है यूनिफॉर्म जीरो पे रामास्वामी 90 ब्लॉक जनरल ड्यूटी रंगस्वामी सर 90 ब्लॉक हेलो मेन राइट असिस्टेंट राइट मेन राइट DC 4025 A Mahesh assistant writer sir. Yes, learning CCT सर ड्यूटी जनरल श्रीमान आर गणेश कुमार PC 1135 सर ब्लू कोट सर. But सामने देख तेरे से गिनती कर 1 2 एक फ्लैट मुड़ो और बाएं मुड़ो और पीछे मुड़ो 1 2 3 एक फ्लैट पीछे मुड़ो 1 2 3 एक फ्लैट पीछे मुड़ो लाठी परेड. हाँ सर. जो लाठी परेड अच्छा कौन करता है? लाठी परेड ఎవరు ఏ ర్యాంక్ వచ్చేసి 2 స్టెప్ వెనకకు పోతారు. ఫర్ లాఠీ డ్రిల్ ప్రిపేర్ 1 1 2 వెనకకు పోవాలి. 2 పదాలు మాత్రమే 4 పదాలు కాదు. 1 1 2 పోయి నిల్చో. 2 పదాలు మాత్రమే ముద్ర కిజన ముద్ర. 1 2 రా 1 1 2 మధ్యలో పోవాలి సార్. రైట్ డ్రెస్ సార్ అక్కడనే क्लास लाठी पीछे क्लास एक कदम पीछे क्लास क्लास नंबर 2 एक्सरसाइज क्लास कमेंस क्लास हैंडराइटिंग में इस नंबर में लिखा कब हुआ था मर्डर? 2023 వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సెస్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకే కృషి చేస్తామని వెల్లడించిన అధికారులు.
నూతన పద్మశాలి సంఘం ఆడ్హాక్ కమిటీని ప్రకటించిన నాయకులు. ఈ నెల 21న టెక్స్టైల్ పార్క్ గేట్ ముందు కార్మికులు ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించిన సిఐటియు నాయకులు. గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవడం పట్ల బీఆర్ఎస్ నాయకులు ఆందోళన. నేతన్న చౌక వద్ద రాస్తారోకో. రౌడీ షీటర్లపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని పోలీస్ అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.